ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ పునరుత్థాన దిన దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా కలుగునుగాక. మరి మరొక నూతన దినములో, అదేవిధంగా పునరుత్థాన దినంలో మనము ప్రవేశించాము. దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో తన నూతనమైన వాత్సల్యంతో కాపాడుతూ ఈ దినానికి మనల్ని చేర్చి ఉన్నాడు. మనమంతా కూడా ఈ దినము సిద్ధపడుతూ మందిరంలోనికి వెళ్ళాలని సిద్ధపడుతూ ఉన్నాము. మరి ముందుగా దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి దేవుడి మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మౌనంగా ఉండాలని, లోకమంతయు మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, తను చాలా వేదనతో కూడినటువంటి మనసు కలిగి దేవుని సన్నిధిలో తను మొరపెడుతూ ఉన్నాడు. నేను మొరపెట్టాను, కానీ నువ్వు ఆలకించటం లేదు. ఇశ్రాయేలీయుల మీద, అంటే నీ జనుల మీద ఎంత బాధకరంగా ఉంది, ఎంత బలాత్కారం జరుగుతూ ఉంది. అయినా కూడా నువ్వు చూస్తున్నావు, కానీ ఏమీ చేయడం లేదు. ఎక్కడ చూసినా నాశనము, బలాత్కారము. ఇలాంటి పరిస్థితులలో ఎలాగా అని అతడు అడుగుతూ ఉన్నప్పుడు, మరి దేవుడు అతనికి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ప్రతిదీ కూడా ఒక సమయం, నిర్ణయకాలంలో జరుగుతుంది. నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను, ఒక దర్శన విషయంను చెప్తున్నాను. ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. మరి నేను ఏం చేస్తానో నాకు తెలుసు. ఎందుకంటే అనేక మంది జనములు ఈ విధంగా కష్టపడుతూ ఉన్నారు కదా. అయితే ఎవరెవరైతే వీరిని కష్టపెట్టారో వాళ్ళ గురించి నేను తప్పకుండా వారి పట్ల నేను న్యాయం తీరుస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి హబక్కూకు అంటున్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. మరి ఈ సమయంలో మరి నీ పరిస్థితి ఎలా ఉంది? మనము ఒక్కసారి ఆలోచించినట్లయితే చాలామంది చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ దిక్కుతోచని స్థితిలో ఉండవచ్చు. ఉద్యోగ జీవితాలలో దినమంతా కూడా మరి వాళ్ళ అధికారుల నోటి నుండి వచ్చే మాటలు కొన్నిసార్లు నెగటివ్గా వస్తాయి, కొన్నిసార్లు పాజిటివ్గా వస్తాయి. మరి ఇంట్లో కుటుంబముల సభ్యుల మధ్య అనేకమైన వాదనలు, ఆర్గ్యుమెంట్స్, కోపాలు, మరి మనస్తాపాలు, మనస్పర్ధలు, కలతలు, ఇలాంటి పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారు. అలాగే కొన్ని సమస్యలు గుండా వెళ్తూ, అనేక సమస్యలతో బాధపడుతూ, కృంగుదలకు గురైనటువంటి పరిస్థితులలో ఏం చేయాలనో తెలియక ఒకలాంటి సూయిసైడల్ థాట్స్కి కూడా వెళ్తున్నటువంటి వారు అనేక మంది. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, ఇవన్నీ కూడా మనల్ని కృంగదీస్తూ ఉంటే మనము ఏ స్థితిలో ఉన్నామో, అయితే దేవుడు మనకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మనము మౌనంగా ఆయన సన్నిధిలో ఉండాలి. లోకమంతా మౌనంగా ఉండాలి. నేను కూడా మౌనంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం అంటే సియోనులో స్తుతులు చెల్లించుటే అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు కదా. అలాగే 62వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే దావీదు తను ఎంత కష్టంలో ఉన్నాడు, చాలా భయంకరమైన దినాలను అతడు చూస్తూ ఉన్నాడు. అనేక మంది ఒకరి మీద ఒకరు పడుతూ ఉన్నారు, పడద్రోసుకుంటూ ఉన్నారు. అయితే దేవునికి అతడు చెప్తున్నటువంటి, దేవుని ఎదుట తన ప్రాణమును మౌనంగా ఉండమని చెప్తున్నాడు. అతను తన ప్రాణంకు చెప్తున్నాడు. అంటే తన మనసుకి తనే, తన ఆత్మకు తనే చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా కదిలించడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మనము స్థిరంగా ఉన్నట్లయితే మనల్ని ఆయన స్థిరంగా ఉంచుతాడు.
ఆ విషయం మనము ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు నిజంగానే దేవుని సన్నిధిలో మరి హబక్కూకు ముందు మొదటి అధ్యాయంలో కోపపడి గట్టిగా మాట్లాడినట్లుగా, కోపపడి తను అంటే ఆవేదనతో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్లుగా మనము ప్రశ్నించలేము. ఎందుకంటే మన మనసు ఆయన పైన లగ్నమైతే ఆయన మనకు ఆధారము, ఆయన మనకు కేడము, ఆయన మన ఆశ్రయదుర్గము అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, మనము ఎప్పుడు కూడా మౌనంగా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉండగలం. ఎందుకంటే ఆయన మన మన హృదయంలో నెమ్మదిని ఇస్తాడు. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. అప్పుడు మనము తప్పకుండా సమాధానం పొందుకుంటాము. మనము ఈ లోకంలో ఎన్నో సమస్యలలో ఉండవచ్చు, కానీ దేవుడు మన పట్ల కృప చూపుతాడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఆయన ఎదుట మన మౌనంగా ఉంటూ మన యొక్క హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించుకుందాం. ఈ దినము మరి పరిశుద్ధ దినంలో మనమంతా కూడా ఆరాధనకు వెళ్తున్నాము, ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం కదా. మరి అక్కడ మన హృదయాన్ని కుమ్మరించుకొని హన్నా ఎలా కుమ్మరించుకుందో, ఎలాగ మరి అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించుకున్నారు, ఆ విధంగా మనం కూడా మన హృదయాలను కుమ్మరించుకొని దేవునికి మన నివేదనలు చెల్లించుకొని ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా ఆదరిస్తాడు, మనకు కావలసిన నెమ్మదినిస్తాడు. మన సమస్యలకు ఆయన తప్పకుండా జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మనము ఆయన జవాబు కొరకు ఎదురు చూస్తున్నాం కదా. తప్పకుండా ఆయన మనల్ని ఆదరించే విధంగా మనకు సమాధానకరమైన ఒక జవాబును ఇస్తాడు. మనము నెమ్మదిగా ఆయన సన్నిధిలో మోకరిద్దాం, ప్రార్థిద్దాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థించుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా రక్షణ ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. అవును ప్రభా, దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. నా పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాం. నేను నమ్ముకొని మేము మౌనంగా ఉన్నాం. మా ప్రభా, మా హృదయాలు ఎంత వేదనతో నిండి ఉన్నాయో, ఎంత కష్టంలో మేమున్నామో నీవు ఎరుగుదువు తండ్రి. నీవు మాకు ఎత్తైన కోటగా ఉన్నావు, నీవు మాకు ఆధారంగా ఉన్నావు, ఆశ్రయదుర్గంగా ఉన్నావు తండ్రి. నీ వల్లనే మాకు నిరీక్షణ కలుగుచున్నది. నీవు మాకు బలమైన ఆశ్రయదుర్గంగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ సన్నిధిలో మా హృదయములను కుమ్మరించుకుంటున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. మాకు తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, నీవు అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, మాకు సహాయకుడవు నీవే ప్రభా. మరి ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఆలయంలో చేరి ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా మరి ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రకటింపబడుతున్నది. ప్రపంచమంతటా ఆరాధనలు జరుగుతున్నాయి. మా ప్రభా, నీవు స్తుతింపబడుతూ ఉంటుండగా తండ్రి, మేము కూడా నిన్ను స్తుతిస్తున్నాము, నేను గనపరుస్తున్నాము. సేవకులందరినీ ఆశ్రయించండి ప్రభా. అందరూ కూడా ఆత్మతో అభిషేకించబడిన వారే చక్కటి వాక్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించినట్లుగా మీరు కృప చూపించండి. మా తండ్రి దేవ, వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతూ ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదిని కలుగజేయ రీతిగా ఉండునట్లుగా తండ్రి, అనేకులకు ఆదరణ కలిగించే రీతిగా ఉండునట్లుగా, అనేక హృదయాలను సంధించేదిగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది రక్షణ లేక ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించాలి, నిన్ను తెలుసుకోవాలి, నీ బిడ్డలుగా మారాలి. ఆ విధమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. పరిచర్యలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. మా ప్రభానైనా ఏ పరిస్థితులలో కొంతమంది సేవకులు సేవ చేస్తున్నారో, ఎన్నో కట్టడుల మధ్య, ఎన్నో అనానుకూల పరిస్థితులలో వాక్యం ప్రకటిస్తున్నటువంటి అనేకులను మీరు దీవించండి. ఎంతోమంది ప్రభా పల్లెలలో ఎలాంటి సౌకర్యాలు లేని చోట్ల ఉంటూ ప్రభా నీ యొక్క వాక్యం ప్రకటిస్తూ ఎంతగానో పరిచర్య చేస్తున్నారు. వారిని మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. చిన్న చిన్న సేవకులు, చిన్న చిన్న మందిరాలు తండ్రి, వాళ్ళను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎంతో ఘనతగా మీరు వాళ్ళని వాడుకుంటారు. మహిమకరంగా మీరు
వారిని వాడుకుంటారు కాబట్టి నీకు వందనములు ప్రభా. సంఘంలో ప్రతి ఒక్కరిని దీవించండి, సంఘంలో ఐక్యతను అనుగ్రహించండి, సంఘంలో జరుగు ప్రతి పరిచర్యను దీవించండి. స్త్రీల మధ్య, యవ్వనస్తుల మధ్య, మరి ఇంకా కొత్త వారి మధ్య, తండ్రి పిల్లల మధ్య, అనేకుల మధ్య జరుగుతున్న ప్రతి సేవను కూడా, పరిచర్యను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ఉంటుండగా నేను ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఎంతోమంది తమ హృదయాలను కుమ్మరించుకొని తమ ఆవేదనను వెలబుచ్చుకుంటున్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరి ఆవేదనను మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి జవాబిచ్చే దేవుడు మీరే ఉంటున్నారు నాయన మా ప్రభా. తండ్రి, ఎంతోమంది అనారోగ్యంతో కృంగిపోతూ ఉన్నారు తండ్రి. స్వస్థత కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు దేవా. దయ ఉంచి స్వస్థత వారికి శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా. మరి ఎంతో వ్యయంతో నాయన వారు చికిత్స చేయించుకుంటున్నారు ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఐసీయూలో ఉన్న వాళ్ళు, వెంటిలేటర్పై ఉన్న వారు ఉన్నారు తండ్రి. వారినందరినీ కనికరించి త్వరగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా. తండ్రి, కుటుంబ సభ్యులకు ఆదరణ అనుగ్రహించండి మా తండ్రి దేవ. ఆర్థిక సమస్యల నుంచి విడుదలను దయచేయండి. ఎంతమంది అయితే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో వారి అప్పులన్నీ తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి, వివాహ సంబంధాలు కుదుర్చండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి మీరు తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో ప్రభా, వాళ్ళని లేవనెత్తండి ప్రభా. ఎవరైనా డిప్రెషన్లో ఉంటే యేసునామములో ఇప్పుడే వారిని తాకండి ప్రభా. వారి హృదయాలను మరి మేల్కొల్పండి, వారి హృదయాలలో నెమ్మదిని దయచేయండి, వారి హృదయాలలో మరి ఆదరణ నింపి ప్రభా ఎలాంటి భయం లేకుండా జీవించగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపవాది శక్తుల నుంచి యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది తండ్రి నీకు విరోధంగా ఉంటున్నారు తండ్రి, వ్యసనాలకు గురై ఎంతగానో మరి నీకు దూరంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటుండగా అటు వారిని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము దేవాది దేవ. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానం అనుగ్రహించండి. అపవాది కుటుంబాలపైననే దాడి చేస్తూ ఉన్నాడు నాయన మా తండ్రి దేవా. అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటుండగా దేవా, మీరు కనికరంతో తండ్రి కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా, ఎవరు కూడా విడిపోకుండా కాపాడమని వేడుకొంచున్నాం. చిన్న బిడ్డలను దీవించండి, వారిని నీ దయందు, మనుషుల దయందు వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవని. యవ్వన బిడ్డలను దీవించి తండ్రి వారందరినీ కూడా మీ యొక్క జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యుద్ధ వాతావరణం ఎక్కడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి, వాటినన్నింటినీ తొలగించండి తండ్రి మా ప్రభా తండ్రి. మరి మా దేశంలో కూడా దీవించి మా దేశంలో ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకునేలాగున ప్రభా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం. మరి సేవకులపైన జరుగుతున్న దాడులను ఆపండి తండ్రి, అరికట్టండి దేవా. అన్యాయాల అక్రమాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ దయగల హస్తంల నీడను మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఈ దినము తండ్రి, ఎంతమంది అయితే మరి సంఘంలో చేరి, మందిరంలో చేరి నిన్ను ఆరాధిస్తున్నారో వారందరిపైన కూడా నీ సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. సంపూర్ణమైన ఆనందము, సంతోషం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులిచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.